మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసిన మంచి వ్యక్తి. రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి. ఎవరు వెళ్లినా ఎంతో మర్యాదతోటి చక్కగా పలకరింపులు, ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా ఎవరిని కూడా బయటికి పంపించేవారు కాదు. అలానే ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. ఆయన ఇంతకాలం సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా అవినీతి లేని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా ఆయన కాపు ఉద్యమ నేతగా, కాపుల కోసం, కాపుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఎంతో శోచనీయం. నిజంగా ముద్రగడ పద్మనాభం గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తికి తప్పకుండా మరి వారి యొక్క మరణం తీవ్రమైన సంతాపాన్ని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, మరి వారి కుటుంబానికి తప్పకుండా భగవంతుడు మరి అన్ని రకాలుగా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.